సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మాటలు వినడానికి మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి వందనాలు. 35వ కీర్తనలో 20వ వచనము చదువుకుందాము. 35వ కీర్తన 20వ వచనం. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. ఇక్కడ ఒక భక్తుడు, దేవుని దాసుడు దావీదు గారు తన వ్యక్తిగత, కుటుంబ మరియు రాజ్యములో ఎదుర్కొన్నటువంటి శత్రువులు, ద్వేషించువారు, తనను తరుమువారు ఎంతోమంది ఉన్నారు. అదే స్థితి ప్రతి తరములో కూడా దేవుని పిల్లలకు ఎదురవుతుంది. కాబట్టి ఇట్టి విషయాలు మనల్ని ఆదరించేటివిగా, బలపరచబడే విధంగా ఉన్నాయి. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా వారిని కాపాడాడో, దేవుని పిల్లలను ఏ విధంగా కాపాడాడో, ఏ విధంగా బలపరిచాడో వాటిని మనము కూడా నేర్చుకుంటూ, మనం కూడా ఇట్టి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, ఇక్కడ వారు వారు అని ఈ 35వ కీర్తనలో చాలాసార్లు దావీదు గారు తన చుట్టూ చాలా రకరకాలైనటువంటి ప్రజలు రకరకాలుగా తనని ఇబ్బంది పెట్టుట, మాటల ద్వారా, క్రియల ద్వారా తరిమేవారు, సింహము వలె గర్జించువారు, తన ప్రాణాన్ని తీయాలని పరిగెత్తువారు, ఇవన్నీ చాలా శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. ఒకవేళ మనము కూడా అట్టి పరిస్థితుల గుండా ఏదో ఒక రీతిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనము అట్టి పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాము. చూడండి 20వ వచనంలో, వారు సమాధానపు మాటలు ఆడరు. అంటే వారి మాటల విషయంలో కూడా దావీదు గారు ఒక సరైనటువంటి మాటలు ఆయన, అంటే సమాధానము మాటలు కాకుండా ఎప్పుడు ద్వేషించే మాటలు, ఎప్పుడు కలహమును పుట్టించేటటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ఇక్కడ రెండు గుంపులు, దావీదు గారు ఒకవైపు, మరొక వైపు ఆయనను ద్వేషించువారు, ఆయనను తరుమువారు, ఆయనను చంపాలని ప్రయత్నించేవారు, ఈ రెండు గుంపులు మనకు కనపడతాయి. అయితే ఈ రెండు గుంపులలో మనం చదువుతున్నప్పుడు సాధారణంగా మనకు తెలియకుండానే మనము దావీదు వైపు ఉన్నాము అని ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి వాక్యాలను చదువుతుంటాం. సాధారణంగా ఆ విధంగా మన మనసు సిద్ధపడి ఉంటుంది. కానీ అటువైపు నుండి కూడా ఒకవేళ అవతల గుంపులో కూడా మనం ఉన్నామేమో అని మనం పరీక్ష కూడా చేసుకోవాలి. దావీదు గారు ఒకవైపు, ఆయన ద్వేషించువారు మరొక వైపు, ఆయన మీద చెడ్డ మాటలెల్లా పలుకువారు మరొక వైపు. మనం ఏ గుంపులో ఉన్నాము? దావీదు గారి గుంపులో ఉన్నామా? లేదా ఈ సమాధానపు మాటలు మాట్లాడనటువంటి గుంపులో మనము ఉన్నామా? మాటలు, దేవుని యొక్క భక్తుల యొక్క మాటలను గురించి, సంభాషణను గురించి, నివేదికలను ఇవ్వడం గురించి, ప్రకటన చేయుటము గురించి కృత నిబంధనలో మనకు చాలా విస్తారముగా మాటల విషయమై మనకు రాయబడి ఉన్నది. సమాధానపు మాటలు మాట్లాడరు అంటే ఏ మాటకు ఎంత ప్రభావం ఉందో తెలియకుండా మాట్లాడుట. కాబట్టి యాకోబు గారు అయితే ఇక ఈ విషయము బాగుగా దీని యొక్క ప్రమాదము ఎరిగి 3వ అధ్యాయములో, యాకోబు పత్రిక 3వ అధ్యాయములో, మన నోటి మాట
యొక్క ప్రభావము ఎంత ఉంటుందో అది చాలా చూడండి 3వ అధ్యాయంలో, నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. సర్వ శరీరమును నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవమును స్వాధీనపరుచుకొనగలరు. అంటే ఇంకొక మాటలో వాళ్ళు పరిశుద్ధంగా ఉండగలరు. ఎవరు వాళ్ళు అంటే తమ మాట యందు తప్పని ఎడల. ఇక దాని తర్వాత అనేక ఉదాహరణలు ఇస్తూ గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగునని నాలుక కూడా చిన్న అవమైనను బహుగా దిరపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఇక్కడ 3 ఉదాహరణలు గుర్రమును కంట్రోల్ చేసేటటువంటిది, లేదా ఒక ఓడను కంట్రోల్ చేసేటటువంటి చుక్కాని, లేదా ఇక్కడ విస్తారమైన అడవిని తగులుబెట్టు చిన్న అగ్ని. సో ఇవన్నీ కూడా, నాలుక కూడా చాలా చిన్న అవయవమైనప్పటికీ శరీరం అంతటిని అదుపులో పెట్టేస్తుంది. అంటే తాను చెప్పినట్టు వినాలి. నాలుక చెప్పినట్టు శరీరం అంతా వినాలి. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. సమాధానపు మాటల స్థానంలో, అంటే ఉన్నది ఉన్నట్టు కాక స్పష్టముగా ఏ దురుద్దేశము లేకుండా మాట్లాడేటటువంటి మాటలు, అది క్రీస్తును అంగీకరించినటువంటి వారికే తెలియను. లేకపోతే మాటలను ట్విస్ట్ చేయడము చాలామంది జ్ఞానం అనుకుంటారు. మాటల చేత జయించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. చూడండి, ఈ వాక్యములో 2 రకాల ప్రజలు మనకు కనపడతారు. ఒకరు బోధించువారు, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో. రెండవది స్తుతించువారు 9వ వచనంలో. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దేవుని స్తుతించుట, సువార్త ప్రకటన చేయుట, ఇవి 2 మంచి పనులు. దేవుని ప్రకటించుట, వాక్యాన్ని ప్రకటించుట, మంచి పాటల ద్వారా ప్రభువును ఆరాధన చేయుట, ఈ రెండిటిని కలిగి వాటితో పాటు అదే నోటిలో చిచ్చు పెట్టే మాటలు, ఇతరులను గాయపరిచేటటువంటి మాటలు, అబద్ధపు మాటలు, కొండెములు మాటలు, సరసోక్తుల యొక్క సంబంధించినటువంటి మాటలు, లేదా బూతులు మాటలు, ఇవన్నీ క్రీస్తును కలిగినటువంటి వారికి తగినటువంటివి కావు. ఈరోజు వాక్యం వింటుంటే మనము దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. నోటి నుండి చెడ్డ మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నోటి నుండి అబద్ధాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లోపల ఒకటి, బయట నోటి మాట ఒకటి అలాగూ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఒకటే సూత్రం. యేసుక్రీస్తుని కలిగి ఉంటే, యేసుక్రీస్తుని కలిగి ఉంటే అది ఎలాగు సాధ్యము? యేసుక్రీస్తు అవయవములలో మనము ఒక అవయవము. ఇది సూత్రం. అంటే యేసుకు ఒక నాలుక ఉంటే, ఆ నాలుక నేనైతే, యేసు నోటి నుంచి వచ్చే మాటలు సమాధానపు మాటలుగా ఉంటాయా? యేసు నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు ఎలాగు ఉంటాయో, మన నోటి నుండి కూడా వచ్చే మాటలు అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయములో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు అంటున్నాడు, 9వ వచనంలో, 5వ అధ్యాయము 9వ వచనములో, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవుని కుమారులు, దేవుని పిల్లలు. దేవుని పిల్లల నోటి నుండి సమాధానపరుచుట, దానికి వ్యతిరేకముగా ఏంటంటే ఆ ఆ కలహాన్ని పెంచుట, రేపుట. మన మాటలు సమాధానపరిచే విధముగా ఉండాలి కానీ, అవతల వ్యక్తులను రెచ్చగొట్టే విధముగా, అది కుటుంబంలో గాని, అది పని దగ్గర గాని, అది సంఘంలో గాని, మన మాటలు సమాధానపరిచేటటువంటి మాటలు. ఉప్పు వేసినట్టు మీ మాటలుండాలి గాని, నిప్పు వేసినట్టు ఉండకూడదు. అది కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో 6వ వచనము. కొలసీ పత్రిక 4వ అధ్యాయములో 6వ వచనం చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా, కృపాసహితముగా రుచిగలదిగా, కృపాసహితముగా ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తును కలిగినటువంటి వారికే ఇది సాధ్యము. ఇది ఒక టాలెంట్ కాదు. మాట్లాడుట ఒక టాలెంట్ కాదు. మాట్లాడుట ఒక అభ్యాసం చేస్తే రాదు ఇది. భాష వస్తుంది అభ్యాసం చేస్తే. భాషలు నేర్చుకోవచ్చు. కానీ నా నోటి నుండి వచ్చే మాటలు సమాధానపరిచేటటువంటి మాటలుగా ఉన్నాయా లేదా? అలాగ ఉండాలి. మనము దావీదు గారిని ద్వేషించే, హింసించే వారి గుంపులో మనం ఉండకూడదు. సమాధానము, పీస్, వారిని ఆదరించేటటువంటి మాటలుగా మన మాటలు ఉండవలనని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకొనుచున్నాము. చూడండి, సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవమరణములు నాలుక వశము అంటే నిన్ను నరకానికి తీసుకుని పోయేదే నాలుక, పరలోకానికి తీసుకుని పోయేది కూడా నాలుక. మన నోటి నుండి వచ్చు ప్రతి మాట తీర్పులోనికి వచ్చును. అబ్బా, రోజుకు ఎన్ని మాటలు మాట్లాడతాము, ఎంత మందితో మాట్లాడతాము, ఏ ఉద్దేశం చేత మనం మాట్లాడతాము, ఏ ఉద్దేశం చేత మనం మాట్లాడుతుంటాము. అందుకనే ఉదయంననే మనం ఇలాగ ప్రార్థన చేయవచ్చు. ప్రభువా, ఈరోజు నేను ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ
నీ చిత్తములో ఉన్నటువంటి వారితోనే మాట్లాడాలి. నీ చిత్తమైన సంభాషణనే మా మధ్యలో జరగాలి. ఈ సంభాషణ ద్వారా నేను అపవిత్రపరచబడకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతదంటే, ఇట్లా మనం దేవుడి మీద ఆధారపడకపోతే, మన నాలుక గురించి ప్రార్థన చేయకపోతే, బోర్ కొడుతుంది ఎవరికైనా ఫోను చేసి మాట్లాడుకుందాం కొద్దిసేపు అన్న ఉద్దేశంతో మనం సంభాషణ ప్రారంభించామనుకోండి, దాన్ని మనము ముచ్చట్లు అని అంటాం గదా! ఉద్దేశ్యం ఏముండదు. బోర్ కొడుతుంది ఆమెతో మాట్లాడితే కొంచెం నవ్వుకోవచ్చు, లేకపోతే ఇంకొక దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు అని మాట్లాడితే, ఆ సంభాషణలో ఎన్ని తప్పులు దొర్లుతాయో. ఆ ఉద్దేశంతో అంటే ఏ పని లేకుండా మాట్లాడుతుంటే, అనవసరంగా ఇతరుల గురించి చెడు మాట్లాడే అవకాశాలు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఆ! ఇది క్రీస్తు బిడ్డలకు తగినటువంటిది కాదు. అది వాక్యపు వెలుగులో అది మనం పరిశీలన చేసుకోవచ్చు. బోర్ కొడుతుంది, పని లేదు, ముచ్చటలు మాట్లాడుకుందాము అంటే అవి మనల్ని అపవిత్రపరుస్తాయి. అవి మనల్ని అపవిత్రపరుస్తాయి. చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయంలో 45వ వచనంలో లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. మన మాటలను పరీక్షించడానికి ముందు మన హృదయాన్ని పరీక్షిస్తే సరిపోతుంది. అదే ప్రభువు చేసేది కూడా అదే. ప్రభువు చేసేది కూడా అదే. హృదయము ఆ! సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చు. సమాచారము, విషయాలు ఏం మన మాటలు యొక్క సబ్జెక్ట్ ఏంటి? మంచి సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటాం. లేకపోతే ఆ ఉద్దేశ్యం లేకపోతే హృదయము కడగబడని హృదయం ఉంటే, క్రీస్తు లేని హృదయము మనకుంటే ఏమైతది? మనకు అనుకోకుండానే మన నోటి నుంచి అనవసరమైనటువంటి మాటలు ఎన్నో వచ్చి అనేకులను గాయపరుస్తాయి. సమాధాన మాటలు కోరుకుంటున్నాడు దేవుడు. సత్యమైనటువంటి మాటలు కోరుకుంటున్నాడు దేవుడు. ఇదే నాలుక నుండి మేము అనేక బోధలు రోమపత్రికలో 2వ అధ్యాయంలో ఈ బోధకుల గురించి రాస్తూ మీరు ఇదే నోటు నుండి ఇదిగో మీరు తప్పు చేయొద్దు అని మీరు చెప్తున్నారు. మీరే అదే పని చేస్తున్నారు. ఇది బోధకులకు బోధ పాఠము. నేను చెప్పి నేనే చేస్తే నేనే ఒకవైపు ఇలాగుండండి, అలాగుండొద్దండి అని నేను చెప్తున్నాను. కానీ నేను చేస్తున్నాను. స్తుతించువారు ఇంతకుముందు యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ఇదే నోటితో మనము తండ్రిని స్తుతిస్తున్నాము. ఇదే నోటితో మనం ఇతరులను శపిస్తున్నాం. ఒక్క ఊట నుండి చేదు నీరు, తీపి నీరు వచ్చునా?
అంటే ఈ లా ఆఫ్ ద నేచర్ కూడా సరిగ్గానే పనిచేస్తుంది. ఇంత తెలివి, ఇంత జ్ఞానము, ఇంత వాక్యము, ఇంత పెద్ద సంఘము, ప్రతి నిత్యము మనము దేవుని సన్నిధిలోనే ఉంటున్నాము. కానీ అన్నీ పర్వాలేదు గాని, ఈ నాలుక విషయంలోనే మనము తప్పిపోతున్నామేమో. దానికి పరిష్కారము యేసుక్రీస్తుని అంగీకరించుటయే. యేసుక్రీస్తుని హృదయంలో ఉంచుకొనుటయే. యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకొనుటయే. అంతే. దీనికేమి అభ్యాసాలు చేయనవసరం లేదు. చేస్తే అది పనికిరాదు. మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఇది ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తుందో. ఒకరు ఏదైనా ఒకటి అడిగారనుకోండి మనల్ని. మనకు మనము వైస్‌గా ఆలోచించి, ఆ వ్యక్తి ఇది అడిగాడు, మరి ఎట్లా ఇది సత్యం చెప్పాలనా? అబద్ధం చెప్పాలనా? సత్యం చెప్తే నాకు కొంచెం ప్రమాదమే ఉంది. సత్యం చెప్తే అవతల నుంచి వాళ్ళు ఏదో ఆలోచన చేస్తారు అని మనం ఆలోచించి అబద్ధం చెప్పేస్తాం. అబద్ధం చెప్పి ఇప్పుడు నేను తప్పించుకున్నా. చూడండి. అంటే మనము దాన్ని తెలివనుకుంటాము. అబద్ధం చెప్పడము, ప్రమాణాలు చేయడము, దేవుని మీద ప్రమాణాలు చేయడము మనం తెలివి, జ్ఞానం అని అనుకుంటాం. కానీ హృదయము, అక్కడ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఉంటే, నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? ఒక ఇద్దరు ముగ్గురు కొట్లాడుకుంటున్నారనుకోండి. మన రెస్పాన్స్ ఏంటి? క్రీస్తు ఆ స్థానంలో ఉంటే ఏం ఏం మాట్లాడతాడు వాళ్ళ దగ్గరికెళ్ళి? అదొకటా? సరే. మనం ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కలుసుకున్నాం అనుకోండి. అక్కడ క్రీస్తు ఉంటే సంభాషణ ఎలాగుంటుంది? అసలు మనకు తెలియకుండా మన మాటల ద్వారా మన కుటుంబ సభ్యులను ఎంత గాయపరుస్తుంటామో. నోటికి నాకు తెలిసి అన్ని అవయవాలలో ఎక్కువ పనిచేసేది నాలుకనే. ఎక్కువ వాడబడేది నాలుకనే. కాబట్టి ఈ నాలుకను అదుపులో పెట్టుకొనుట యేసుక్రీస్తుని కలిగున్న వారికే సాధ్యము. తెలివైన మాటలు, జ్ఞానంతో నింపబడిన మాటలు, ఎక్కువ సమాచారం కలిగినటువంటి మాటలు ఇది కాదు. అది ఉపయోగకరంగా ఉంటే ఉండనియండి. ఇప్పుడు ఈ మాట ద్వారా నాకు నేనే అపాయం తెచ్చుకుంటాను. ప్రమాదం నాకే. నాకు ఒకవైపు నా మాటల ద్వారా ఇతరులకు గాయాలు. నా శరీరాన్ని నా శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, పవిత్రంగా ఉండాలి అంటే నాలుకను నాలుక విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుచున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుదాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు.
ప్రతి వ్యర్థమైన మాట తీర్పు విమర్శ దినమున నువ్వు లెక్క అప్పగించాలి. ప్రతి వ్యర్థమైన మాట. నీ మాటలను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు. ఈ వ్యక్తి నీతిమంతుడండి. ఈ వ్యక్తి నీతిమంతురాలు. ఎట్లా? దేన్ని బట్టి నీతిమంతురాలని అందాము? అనేక కారణాలలో ఒకటేంటంటే, వారికి ఖచ్చితంగా వారి నోటి మీద అదుపు ఉంటుంది. మాట్లాడే విషయంలో అదుపు ఉంటుంది. అది క్రీస్తును కలిగి ఉంటేనే సాధ్యం. అది క్రీస్తును కలిగి ఉంటేనే సాధ్యము. బోధకులము ఒక ప్రొఫెషన్‌గా ఎన్నైనా చెప్పొచ్చు నేను. ఎన్నెన్ని మంచి మంచి మాటలు, గొప్ప గొప్ప మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు, దేవుని గూర్చినటువంటి మాటలు. కానీ తీర్పులోనికొస్తుంది నీ నీ నా నా మాటలు యొక్క ఉద్దేశ్యం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో నా ప్రార్థనలు యొక్క ఉద్దేశము, నా బోధ వెనుక ఉన్నటువంటి ఉద్దేశములు దేవుడు లెక్కలను తీసుకుంటాడు. మాటల మీద మనకు ఒక్కసారి దేవుడు సహాయం చేసి దాన్ని మనము క్రీస్తు మాటలుగా మార్చగలిగినామనుకోండి, మన శరీరం అంతా పవిత్రమే. దేవునికి స్తోత్రం. మనం పవిత్రులమవుతామని వాక్యమే చెప్తుంది. ప్రతి మాట చాలా ప్రభావితం చేస్తుంది. విన్నటువంటి వారి జీవితంలో చాలా ప్రభావితం చేస్తుంది. ఒకవైపేమో మంచి చేస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది. మరొక వైపు గాయపరుస్తుంది, రేపుతుంది, కలహము రేపుతుంది. చూడండి. కాబట్టి ప్రభువా, ఈరోజు నేను మాట్లాడే మాటలలో నువ్వు నాలో ఉండే మాట్లాడును అంతే. నువ్వు నాలో ఉంటే నేను ఎంతసేపు మాట్లాడాలో అంతసేపే మాట్లాడను ప్రభు. నువ్వు నాలో ఉంటే ఏ సంభాషణ సబ్జెక్ట్ ఏంటి, ఆ సంభాషణని నేను మాట్లాడడానికి సహాయం చేయ ప్రభు. నీ చిత్తంలో ఉన్నటువంటి వారితో నీ చిత్తమైనటువంటి మాటలు, నీ చిత్తమైనంత సమయమే నేను మాట్లాడాను. నా మాటలలో ట్విస్టింగ్ ఉండకుండా సహాయం చేయ ప్రభా. అబద్ధములు రాకుండా సహాయం చేయ ప్రభా. దేవుని మీద ఆధారపడితేనే ఇది సాధ్యము. ఇది అభ్యాసం చేస్తే అసలు రానే రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను నాలో ఫలింపచేయము, విన్నటువంటి వారందరిలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.